హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక పౌడర్ గురించి చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఈ కప్పుతో ఒక కప్పు జీలకర్ర లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వేయించేసుకోండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో అదే కప్పుతో సోంపు తీసుకోవాలి. ఈ సోంపు కూడా లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వేయించేసుకోవాలి. దీన్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనేది చెప్తానండి. ఈ సోంపుని కూడా ఇలా దోరగా వేయించేసుకొని అదే ప్లేట్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఇదే కడాయిలో అదే కప్పుతో వాము తీసుకోవాలండి. ఏమేమి వేసాము, జీలకర్ర, సోంపు, వాము ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. ఈ వామును కూడా ఇలా దోరగా వేయించేసుకోవాలి. దీన్ని కూడా ప్లేట్లోకి వేసేసి ఈ మూడు కూడా బాగా చల్లార్చాలండి. ఫస్ట్ చల్లబడిపోవాలి అవన్నీ కూడా. ఇది ఎందుకోసం అంటే ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న, కడుపులో మంట, కళ్ళు తిరగడము, ఒబెసిటీ, మోషన్ ప్రాబ్లం వీటన్నిటికీ మందండి ఇది. అన్నిటికీ వర్క్ అవుతుంది. తప్పకుండా అందరూ చేసి పెట్టుకోండి, చాలా మంచిది. ఈ మూడింటిని కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా రాక్ సాల్ట్ తీసుకొని వేసుకోవాలి. ఇది మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసేసుకొని ఇలా మెత్తగా ఉండాలి. దీన్ని ఎలా వాడాలి అంటే పొరగడుపున ఏమీ తినక ముందండి మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకొని హాఫ్ నిమ్మబద్ద తీసుకొని పిండేసుకొని ఒక స్పూన్ ఈ పౌడర్ వేసుకోవాలి. మీరు నైట్ అయినా వాడచ్చు, పడుకునే ముందు. ఈ పౌడర్ మనం మిక్సీకి పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని హాట్ వాటర్తో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని స్పూన్తో కలుపుకొని తాగేయడమే. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.